హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు అన్‌ప్లాన్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. లైక్ ఇట్స్ 3 days ట్రిప్. సో ఫస్ట్ ఏంటంటే అరకు అండ్ సెకండ్ లంబసింగి అండ్ ఆల్సో థర్డ్ వన్ మారేడుమిల్లి. సో ఓన్లీ ఫర్ 3 days గైస్, మళ్ళీ వచ్చేస్తాం. ఇట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, బట్ మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. అండ్ ఐ కాంట్ వెయిట్ టు షేర్ ఎవ్రీథింగ్. అండ్ యా, సో ఆల్ సెట్. ఇప్పుడు నైట్ 9:38 అయ్యింది. ఇప్పుడు కొంచెంసేపుల్లో వెళ్ళిపోతాము, కార్లో వెళ్తున్నాం అనమాట. అండ్ సీ యూ టుమారో మార్నింగ్. బై. Making me move from my head to my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము యాక్చువల్లీ డైరెక్ట్గా చోడవరం వాటర్ ఫాల్స్కి వచ్చేసాం అనమాట. సో మేము అలా అలా నడుచుకుంటూ ఒక 2 kilometers దాకా రీచ్ అవ్వాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే. సో అప్పుడప్పుడు మధ్యలో నేను అలాగా షార్ట్స్ తీసాను అనమాట, లైక్ వాటర్ ఫాల్స్ పైనుంచి రావడం. నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే లైక్ ఇట్స్ సో సూతింగ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఉండిపోవచ్చు, వైబ్ అవ్వచ్చు. ఐ రియలీ లైక్ దాట్. అండ్ మీకు ఫైనల్ లుక్ చూపిస్తున్నాను పైకి వెళ్ళి. సో అక్కడ మేము అలా కూర్చున్నాము వాటర్లో అలా ఆడుకోవచ్చు అని చెప్పి. సో ఎంత బాగుంది అంటే ఒక ఎలోన్గా వెళ్ళినా మీకు అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది, అంత బాగుంది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. సో నైట్ టైం అలా క్యాంప్ ఫైర్ వేసుకొని అలా రిసార్ట్లో కూర్చున్నాం. అండ్ ఆ చలిలో ఎంత బాగుంది అంటే ఇట్స్ లైక్ సూపర్గా అనిపించింది నాకు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాం అనమాట. సో సన్ రైజ్ చూడాలి అండ్ వ్యూ పాయింట్ చూడాలి అని చెప్పి. సో అండ్ అక్కడ చాలా ఒక 1 kilometer దాకా నడవాలి. ఆ మధ్యలో ఇక్కడ పసుపు కొమ్మలు అనేది అమ్ముతున్నారు, అక్కడ చాలా ఫేమస్ అని చెప్పి. అండ్ ఫైనలీ వి రీచ్ ద పాయింట్. బట్ సాడ్ పాయింట్ ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు యాక్చువల్లీ. సో దట్ మేము పైకి వెళ్ళలేకపోయాము. బట్ ఏ ఇట్స్ ఓకే, మాకు కొంచెం చాలా మంచిగా అనిపించింది అందరూ ఉండడం. అండ్ యూనో ఇట్స్ వెరీ సేఫ్ ఆల్సో. నన్ను అడిగితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది, బట్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్ అనమాట. సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొన్ని మూమెంట్స్ అలా తీసుకున్నాము అండ్ ఆల్సో సమ్ పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఇట్ ఫీల్స్ సో గ్రేట్, అంటే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. క్లౌడ్స్ అంతా చూసి ఇట్స్ సూపర్ డూపర్ అనిపించింది. సో నౌ కమ్స్ టు ద ఫైనల్ థింగ్. ఇట్స్ అ సన్ రైజ్ గైస్. సో ఇప్పుడు అందరూ దాని గురించే వెయిట్ చేస్తున్నారు. అండ్ యా, అందరూ కెమెరాస్ పట్టుకొని రెడీగా ఉన్నారు సన్ రైజ్ గురించి. అండ్ రియలీ సో గుడ్ అనిపించింది. దట్ ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. క్లౌడ్స్ మధ్యలో సన్ రైజ్ రావడం. అండ్ ఇట్స్ యూనో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇట్స్ అ వెరీ గుడ్ వైబ్స్ వస్తాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ ఫీల్ గుడ్ వైబ్. సో నాకు అలాగే అనిపించింది. ఐ రియలీ లైక్ దట్ హోల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ సూపర్ గ్రేట్. అండ్ ఎవ్రీ వన్ మస్ట్ విజిట్ దిస్ టైప్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ అనమాట. సో వన్స్ ఇన్ అ లైఫ్, ఎందుకంటే ఇవన్నీ చాలా రేర్ మూమెంట్స్ అని. సో మేము అలా బయటకొచ్చేసి మేము నెక్స్ట్ డెస్టినేషన్ అరకుకని అనుకున్నాము. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకెళ్దాము అని స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ యాహ్! అది నేను పార్ట్ 2లో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.